ఎంత బాగుందండి. చూడండి మీరు కూడా రండి, మీరు కూడా తిందరు. పచ్చడి పెడుతుంది. హలో గైస్, సో అదే అనమాట మ్యాటర్. మా అత్త ఈ రోజు అయితే ఉసిరికాయ పచ్చడి పెడుతుంది అనమాట. సో ఫస్ట్ ఉసిరికాయలను అయితే మంచిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసారు. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో మా మృదు పాప కూడా వీడియో కాల్ లో జాయిన్ అయింది. దాని తర్వాత ఇక నేను ఇట్లా కనిపించాలని చెప్పి నేను కూడా కనిపించేసినాను. ఒక దిక్కు పోపుకి అయితే రెడీ చేసినాము. జీలకర్ర ఆవాలు అయితే పోపుకి వేసేసినాం. ఇంకా ఈ ఉసిరికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. మా మమ్మీ అయితే వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. సో వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఈ పోపులు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు చూపించింది అంతా పచ్చడి పెట్టక ముందుకు కార్యక్రమం. ఇప్పుడైతే పచ్చడి పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. మనం పచ్చడి పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఇక పోపు దాంట్లో అయితే కొంచెం పసుపు వేసింది మా అత్త. దాని తర్వాత కావాల్సినంత కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి అయితే వేసుకోవాలి. మనం ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి పోపుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అది కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసినాం అనమాట. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. సో కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది. అన్ని ఐటమ్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. మనం చాలా సింపుల్ గా మంచిగా మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ ఇంకా అత్త అయితే టేస్ట్ చేసినారు. చాలా అంటే చాలా బాగుందట. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్